నార్మల్‌గా షుగర్ ఉన్న పేషెంట్స్‌లో అంగం చివరన ఏదైతే స్కిన్ ఉంటుందో, దాని మీద చాలా ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దురదగా ఉండడము, కొన్నిసార్లు అలా కట్ అయిపోయినట్టు అంటే చర్మం చిట్లిపోయినట్లు అనిపించడము, కొన్నిసార్లు సడెన్‌గా ఆ చర్మం వాపు రావడము, పెనిస్ మీద నొప్పి రావడము, తర్వాత ఆ పెనిస్ లోపల పార్ట్‌లో ఒక మీగడలాగా, ఒక పొరలాగా ఏర్పడడము. ఇవన్నీ ఆ పెనైల్ ఇన్ఫెక్షన్స్ తాలూకు సైన్స్ అన్నమాట. ఈ ఇన్ఫెక్షన్స్‌ని ఏమంటాము అంటే బెలనోపాస్తైటిస్ అంటాం ఇంగ్లీష్‌లో. సో, ఈ ఇన్ఫెక్షన్స్ అనేది లోపల ఉన్న పార్ట్ అంటే అంగం చివరున్న పార్ట్‌లో లోపల సైడ్ రావచ్చు, పైన ఉన్న స్కిన్ పైన రావచ్చు. సో, ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయి? అంటే ఫస్ట్‌ది డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌లో రక్త సరఫరా కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ స్కిన్ చివర్లో రక్త సరఫరా తక్కువ ఉంటుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ ఒక్కసారి వస్తే ఒక పట్టాన క్యూర్ అవ్వవు. సో, ఈ పెనిస్ చివర్లో ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఎందుకొస్తాయి అంటే సరిగా స్నానం చేసినప్పుడు రోజు క్లీన్ చేసుకోకపోయినా చాలామంది ఒక 50 ఇయర్స్ వచ్చి డయాబెటీస్ రాగానే సెక్షువల్ లైఫ్‌కి దూరంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి కలుస్తారు. మిగతా రోజుల్లో కనీసం స్నానం చేసేటప్పుడు కూడా ఆ చర్మంని వెనక్కి లాగి క్లీన్ చేయరు. సో, అది మేజర్ మిస్టేక్. సో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజు స్నానం చేసినప్పుడు అంగం లోపల చర్మంని వెనక్కి లాగి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి అపోహలు డాక్టర్ గారు సోప్ వాడొచ్చా? వాడకూడదా అని. మైల్డ్ సోప్ వాడి క్లీన్ చేయొచ్చు. సోప్ వాడకూడదని ఎక్కడా లేదు. మైల్డ్ సోప్ వాడొచ్చు. అంటే మెడికేటెడ్ సోప్స్ అంటే స్ట్రాంగ్ మెడికేటెడ్ సోప్స్ అయితే వాడకూడదు. సో, అలా క్లీన్ చేసుకోవడం వల్ల రెగ్యులర్‌గా ఆ చర్మం ఎప్పటికీ హెల్తీగా ఉంటుంది. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్‌గా వచ్చేవి. సో, ఎందుకొస్తాయి అంటే చాలామంది ఆడవాళ్ళలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అంటాం. అవి ఎక్కువగా ఉంటాయి. సో, అలా వైట్ డిశ్చార్జ్ అంటారు. ఆ వైట్ డిశ్చార్జ్ ఉన్న ఫీమేల్స్‌తో కలిసినప్పుడు అంగంని మళ్ళీ వెంటనే క్లీన్ చేసుకోలేదనుకోండి, అది మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ పెనిస్‌లో కూడా స్టార్ట్ అవుతుంది. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా శృంగారం తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఆ పార్ట్‌ని ఒకసారి మైల్డ్ సోప్‌తో వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, కొంతమందికి ఒకసారి కలవగానే ఆ చర్మం చిట్లిపోయి కొంచెం వాపు వచ్చినట్టు అనిపిస్తుంది. సో, ఆ వాపు వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అలాగే శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ లోపల ఏదైతే ఉందో అది దానికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉండి ఆ టిష్యూ లోపల ఏదైతే టిష్యూ ఉందో ఆ టిష్యూ డ్యామేజ్ అయిపోయి దానికి ఎలాసిటీ తగ్గిపోతుంది. సో, అప్పుడేమవుతుంది చర్మం అనేది టైట్ అవ్వడం మొదలుపెడుతుంది. సో, కొంతమందికి పుట్టుకతోనే పెనిస్ ముందర స్కిన్ టైట్‌గా ఉంటుంది. కొంతమందికి డయాబెటిస్ వచ్చిన తర్వాత, షుగర్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అంటే లూజ్‌గా ఉన్న స్కిన్ కూడా టైట్ అవ్వడం మొదలుపెడుతుంది. అలా మొదలుపెట్టిన తర్వాత మనం ఇనీషియల్ స్టేజెస్‌లోనే యాంటీబయాటిక్స్ తీసుకొని కొంచెం దాన్ని క్లీన్ చేసుకోవడం మొదలుపెడితే మళ్ళీ సెట్ అవుతుంది. లేదా అదే ఇన్ఫెక్షన్ మీద ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఆ చర్మం బాగా టైట్ అయిపోయి మళ్ళీ మనం కంపల్సరీ సుంతి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో, డాక్టర్ గారు నాకు ఇన్ఫెక్షన్ ప్రతి 2, 3 మంత్స్‌కి ఒకసారి వస్తూనే ఉంది. ఇది తగ్గట్లేదు. ఇన్ఫెక్షన్ వస్తుంది. నేను మందులు వాడుతున్నాను. తగ్గిపోతుంది. మళ్ళీ సెక్స్‌లో పాల్గొనగానే మళ్ళీ వస్తుంది. ఇలా అన్న వాళ్ళకు సుంతి ఆపరేషన్ చేయించుకోవడం చాలా సింపుల్ పరిష్కారం. ఎందుకంటే కొంతమందికి రోజు క్లీన్ చేసుకున్నా కూడా తగ్గిపోతుంది. మందులు వాడినా తగ్గిపోతుంది. కొంతమందికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో, అలా ఒక 3 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, దెన్ ఇంకా వస్తూనే ఉంటుంది. మనం ఎన్ని మందులు వాడినా తగ్గదు. సో, సుంతి ఆపరేషన్ చేయించుకుంటే ఫ్యూచర్‌లో హై లెవెల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం దాన్ని ప్రొటెక్షన్ చేయగలుగుతాం. సో, ఇంకొకటేంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎప్పుడైనా సరే షుగర్ పేషెంట్స్‌లో ఆల్రెడీ ఆ పైన ఆహ్, అంటే హీలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళు బయట వాళ్ళతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నార్మల్ వ్యక్తి కన్నా వాళ్ళకు సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ షుగర్ పేషెంట్స్ అందుకని వాళ్ళేంటంటే కంపల్సరీ శృంగారం తర్వాత క్లీన్ జేసుకోవాలి. అండ్ బయట వాళ్ళతో కలిసేటప్పుడు కాండోమ్ కంపల్సరీగా వాడాల్సుంటుంది. సో, ఇంకొక ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే షుగర్ పేషెంట్స్‌లో, డాక్టర్ గారు నాకు షుగర్ వచ్చిన తర్వాత శీఘ్రస్ఖలనం స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు అని అంటారు. ఎందుకు అంటే ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రావడం వల్ల ఆ పెనిస్
టిప్లో ఉన్న నర్వ్స్ ఇన్ఫెక్షన్స్ పైన స్కిన్ పల్చగా అయిపోయి ఆ నర్వ్స్ ఎక్స్పోజ్ అయిపోయి సెన్సిటివిటీ పెరుగుతుంది. సో సెన్సిటివిటీ పెరగగానే ఏమవుతుంది, కలవగానే అసలు అంటే శృంగారం స్టార్ట్ చేయగానే వెంటనే ఆ సెన్సిటివిటీ పెరిగిపోయి ఆ సెన్సిటివిటీ వల్ల తొందరగా శీఘ్రస్ఖలనం అవుతుంది. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అయినా దానికి కూడా ఈ ఇన్ఫెక్షన్సే కారణం. సో పర్సనల్ హైజీన్, పినైల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ పేషెంట్స్కి. షుగర్ కంట్రోల్లో ఉన్నంత మాత్రాన ఇవన్నీ నార్మల్గా ఉండవు. షుగర్ కంట్రోల్లో ఉండాలి, అలాగే మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనకు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే, ఈ ఇన్ఫెక్షన్స్లో కూడా 3 రకాలు ఉన్నాయి. ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, రెండోది ఫంగల్ ఇన్ఫెక్షన్, మూడోది వైరల్ ఇన్ఫెక్షన్. సో చాలామంది డాక్టర్ గారు నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది కానీ నేను యాంటీబయాటిక్స్ వాడాను తగ్గలేదు అంటారు కదా, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. సో ఒకవేళ ఫంగల్ కానీ వైరల్ కానీ అయితే నార్మల్ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల మీకు తగ్గదు. ఒకవేళ ఫంగస్ అయితే యాంటీఫంగల్ మందులు వాడాలి, ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీవైరల్ మెడికేషన్స్ వాడాలి. అది ఇంపార్టెంట్. సో కామన్ మిస్టేక్ ఏంటంటే, డాక్టర్ నేను 4-5 డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇంతవరకు నాకు తగ్గట్లేదు అని చూస్తే బేసిక్గా అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇక్కడేమో వీళ్ళు యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు. సో ఎందుకంటే అది ఏ ఇన్ఫెక్షన్ అంటే ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫంగల్ అనుకోండి, ఫంగల్కి అన్నిటికన్నా సింపుల్ థింగ్ ఏంటంటే ఆయింట్మెంట్స్, లోకల్ ఆయింట్మెంట్సే బాగా పనిచేస్తాయి. క్యాండిడ్ ఆయింట్మెంట్ లాంటివి రోజు పెనిస్ని రోజు రిట్రాక్ట్ చేసి క్లీన్ చేసేసి దానిపైన ఆయింట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఇంకొక ముఖ్యమైన సలహా ఏంటంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కొంచెం ప్రీకమ్ అనేది తక్కువగా ఉంటుంది. సో లూబ్రికేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు సెక్స్లో పాల్గొనేటప్పుడు ఎక్స్టర్నల్గా బయట నుంచి ఒక లూబ్రికెంట్ వాడి, అంటే బయట మార్కెట్లో ఈజీగా లూబిక్ జెల్, కేవై జెల్ ఇలాంటివి ఈజీ నార్మల్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ ఉంటాయి, అవి వాడి శృంగారంలో పాల్గొంటే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయి.